హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదే ప్రోటీన్ పౌడర్. మార్కెట్లో మనకి చాలా రకాల ప్రోటీన్ మిక్స్ పౌడర్లు దొరుకుతాయి కదా. అవి కాకుండా ఇంట్లో మనం హైజీనిక్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రోటీన్ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడాను. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి అరకప్పు బాదం వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. బాదం ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అరకప్పు జీడిపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లోకి అరకప్పు పిస్తా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి పావు కప్పు పుచ్చగింజలు, పావు కప్పు గుమ్మడి గింజలు, పావు కప్పు పొద్దుతిరుగుడు గింజలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇలాచీది పైన తొక్కు తీసేసి ఓన్లీ గింజల వరకు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇవన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకేసారి మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయకుండా ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసి ఒక స్పూన్తో కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈ పౌడరు ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ పౌడర్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే పాలల్లో వేసుకుని తాగేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు గ్రైండ్ చేసుకున్న ఎండు ఖర్జూర పొడిని వేసుకుంటున్నాను. ఇలా ఎండు ఖర్జూర పొడిని వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా స్వీట్నెస్ అనేది వస్తుంది. కొంతమందికి పాలల్లోకి షుగర్ వేసుకోకుండా తాగే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ ఎండు ఖర్జూర పొడి స్వీట్నెస్ అనేది సరిపోతుంది. పిల్లలకైతే ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు పాలల్లోకి షుగర్ వేసుకొని ఇస్తే సరిపోతుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ పాలు తీసుకొని వేడి చేసిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ప్రోటీన్ పౌడర్ని కలుపుకోవాలి. ఈ పౌడరు పాలల్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా విస్కర్తో కలుపుకోవటం వల్ల ఈ పౌడర్లోని ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పాలల్లోకి వస్తాయి. పాలపైన నురగలాగా వచ్చి తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ లేకుండా పాలు తాగలేని వాళ్ళైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా విస్కర్తో కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ అండ్ హెల్దీ ప్రోటీన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.